హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో శనగపప్పుతో పప్పు గారెలు చేస్తున్నాను. చాలా ఇష్టంగా తింటారు కదా ఇంట్లో వాళ్ళు, అందుకోసమని చేస్తున్నాను. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే శనగపప్పు తీసుకొని 1-2 సార్లు మంచిగా కడిగేసి ఒక కప్పుకు 2 కప్పుల నీళ్లు పోసి ఒక 3 గంటలైనా మంచిగా నానబెట్టేసేయాలి. తర్వాత 3 గంటల తర్వాత దాంట్లోని నీళ్ళన్నీ పూర్తిగా వంపేయాలి. తర్వాత దాంట్లో ఒక గుప్పెడు వరకు ఇలా నానబెట్టిన పప్పు మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. మిక్సీ పట్టకుండా ఇలా మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత మిగిలింది మిక్సీ జార్లోకి వేసేసుకొని దీంట్లోకి పొట్టు తీసి ఉంచిన వెల్లుల్లి కూడా వేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చీలను ఇలా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. కొంచెం సరిపోనట్టుగా అనిపిస్తే ఇలా లైట్గా కారం పొడి కూడా వేస్తున్నాను. అలాగే చిటికెడంతా పసుపు కూడా వేస్తున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసి తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. టేస్ట్ బాగుంటుందని నేను ఇప్పుడు వేస్తున్నాను. లేదంటే మిక్సీ పట్టేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు జీలకర్ర. ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని కూడా పూర్తిగా పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చాగానే పట్టేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత దీన్ని అంతా కూడా ముందుగా కొంచెం పప్పు తీసుకొని రెడీ ఉంచుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసేసి తర్వాత ఇప్పుడు కొంచెం నేను 1 టీ స్పూన్ వరకు వరిపిండి తీసుకుంటున్నాను. ఇది ఎందుకంటే కొంచెం గారెలు కరకరలాగా వస్తాయి, అలాగే విరిగిపోకుండా మంచి రౌండ్ షేప్లో వస్తాయి కాబట్టి పిండి వేసేసి తర్వాత కొన్ని ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కరివేపాకు, కొత్తిమీర ఆకు కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం ఆకులు ఎక్కువ వేసుకుంటేనే గారెలకు బాగుంటాయి. ఇవన్నీ కూడా వేసేసి మంచిగా కూడా కలిపేసేయాలంతా కూడా. కొంచెం ముద్దలాగా రాకపోతే మళ్ళీ కొంచెం వరిపిండి వేసుకొని కలుపుకోవాలి, అప్పుడు గారెలు బాగా వస్తాయి. ఇదంతా కూడా కలిపేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి తర్వాత సరిపడా పిండి తీసుకొని ఇలా మెల్లగా వేళ్ళతో అనుకుంటూ నూనెలో వేస్తే సరిపోతుంది. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి, లేదంటే పైన మాత్రమే కాలుతాయి, లోపల పిండి అలాగే ఉండిపోతుంది. స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచేస్తే పని తొందరగానే అయిపోతుంది, కానీ అనుకున్నంత టేస్ట్ అయితే ఏముండవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఇలా ఆయిల్కి సరిపడా చేసేసుకోవాలి. తర్వాత దీన్ని వెంటనే కలపకుండా ఇలా కొంచెం సేపు అయిన తర్వాత మెల్లగా తిప్పేస్తూ అటు ఇటు మంచిగా కలుపుకుంటూ ఇలా వేయించుకుంటే గారెలు చాలా బాగుంటాయి. మామూలుగా గారెలు కొంచెం కరకరలాగా రావాలంటే అటు ఇటు తింపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నేను దీనికి వంట సోడా ఏమీ వాడలేదు. వంట సోడా కావాలనుకునే వాళ్ళు కూడా వంట సోడా వేసుకోవచ్చు, కానీ నేను వంట సోడా వాడలేదు. చాలా బాగుంటాయి వంట సోడా వాడకుండా కూడా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది. అలాగే మిగిలిన పిండి కూడా రెండవసారి సేమ్ అలాగే వేసేసుకొని మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత వాటిని తీసేసుకుంటే అయిపోతుంది, అంతే. ఇలా ఈ పప్పు గారెలు మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మెసేజ్ ఇవ్వండి. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పటికీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పైనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా.